you like Indian food or Mexican food? Both? సో నేను హెల్తీ ఫుడ్ అని చెప్తున్నాను కదా, తను హెల్తీ ఫుడ్ కాదు అని అంటుంది. బికాజ్ వాళ్ళు ఎక్కువ పోక్ ఎక్కువ తింటారంట. అండ్ యూ పీపుల్ ఆల్సో ఈట్ బీఫ్ రైట్. అండ్ సెబోయి అనమాట, ఆనియన్ వచ్చేసి మన స్పానిష్లో. సో దీస్ perfect. Tell subscribe to Shavani's channel. Suscríbanse al canal de Shavani. So that హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షావన్ హియర్. అండ్ మీరు కొత్తగా చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి గైస్, మనం ఎప్పుడు నా వీడియోస్లో అయితే నేను ఎప్పుడు కూడా మన ఇండియన్ ఫుడే చూపించాను కదా. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్ మెక్సికన్ ఫుడ్ అనమాట. సమ్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఇవాళ నేను మెక్సికన్ ఫుడ్ చూపించబోతున్నాను. నేను చేయట్లేదు, నాకు తెలీదు, బట్ మా ఫ్రెండ్ తను మెక్సికన్ ఫుడ్ చేస్తూ నేను అడిగాను అనమాట. సో తను చూపించింది. అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తొందరగా క్విక్ అయిపోయే మెక్సికన్ ఫుడ్ అనమాట. సో ఇది కొత్తగా చూసే వాళ్ళకేమో నచ్చకపోవచ్చు, బట్ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి, సో నాకు కొంచెం మెక్సికన్ ఫుడ్ గురించి తెలుసు కాబట్టి, సో నాకైతే చాలా నచ్చుతుంది. సో అందుకే నేను తనను ఈ రెసిపీస్, ఈజీ రెసిపీస్ అయితే అందరికి తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను చూపించమని చెప్పాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెక్సికన్ ఫుడ్ రెసిపీ వీడియో అనమాట. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీ నీడ్ ద ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ వాట్ ఈస్ దిస్ మిస్ మామ? Tortilla cheese. ఓకే, దిస్ ఈస్ కోటియా చీజ్ అంట. అండ్ ఇది వాట్ ఈస్ దిస్? Tortillas in English. Spanish. Okay, in Spanish. So these are tortillas, right? So these are tortillas and corn tortillas. So these are corn tortillas అండి. అండ్ లైక్ మన చపాతీలానే ఉంటుంది ఇది, బట్ ఇది కార్న్తో చేసిందనమాట. అండ్ వీ నీడ్ 2 tomatoes. అండ్ నౌ షీ విల్ టెల్ us. Okay, 2 mirchis. So okay, 3 chilies and 2 tomatoes. And Miss Mabla, what the tomatoes will call in Spanish? Oh yeah, hitomate. So స్పానిష్లో మనము హిటోమాటే అంటారు దీన్ని. అండ్ వాట్ చిల్లీ. సో ఇన్ స్పానిష్లో మనము ఈ గ్రీన్ చిల్లీని చిల్లేస్ అంటారు. సో మనం స్పానిష్ కూడా కొత్తగా నేర్చుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద స్పానిష్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వీ నీడ్ ఫర్ దిస్. అండ్ వాట్ ఈస్ ద రెసిపీ నేమ్? సో వీఆర్ గోయింగ్ టు మేక్ చిలాకిలేస్ అంట. ఇది నాకు తెలీదు, మేబీ టోటిలస్తో యూస్ చేస్తారు అనుకుంటున్నాను. సో దిస్ రెసిపీ ఈస్ కాల్డ్ యాజ్ చిలాకిలేస్. ఓకే, చిలాకిలేస్. అండ్ దీస్ ఆర్ ఆనియన్స్. వీ నీడ్ ఓన్లీ 1 ఆనియన్ మనకు కావాలి. అండ్ దిస్ ఆనియన్ ఇన్ స్పానిష్ సెబోయా. యా, ఓకే. సో ఆఫ్ మాత్రమే కావాలంట. అండ్ ఆనియన్ స్పానిష్లో దిస్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఎనఫ్ అని అంటున్నారు. అండ్ సెబోయి అనమాట ఆనియన్ వచ్చేసి మన స్పానిష్లో. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వీ నీడ్ ఫర్ దిస్ చిలాకిలేస్. ఎస్, హియర్ ఆర్ ద 2 tomatoes. అండ్ మనం గ్రీన్ చిల్లీ తీసుకున్నాము. అండ్ కాసేపు మనం స్పానిష్లో చెప్దాము. హిటోమాటే అండ్ చిల్లీని మనము జస్ట్ వాటర్లో బాయిల్ చేయాలంట. అండ్ వితౌట్ యాడింగ్ ఎనీ ఆయిల్ అండ్ నథింగ్ అనమాట, జస్ట్ వాటర్లో యాడ్ చేయాలి. అండ్ ఇంకొక ప్యాన్లో కొంచెం వెజిటేబుల్ ఆయిల్ తీసుకుంది, నార్మల్ ఆయిల్ ఇది. సో దీస్ ఆర్ ద టార్టియాస్. ఇందాక చూపించాను కదా. సో టార్టిలా చిప్స్, నాట్ టార్టిలా చిప్స్, టార్టియాస్, రైట్? Corn tortillas. So these are the corn tortillas and she's cutting in a small pieces. So yeah. So side ki petteskundi. How you know this recipe, Marvia? In my house, they do that. Okay. You can choose for breakfast, for lunch. You can eat anything. Okay. సో వీళ్ళు ఎక్కువ బ్రేక్ఫాస్ట్, లంచ్కి ఎక్కువ తీసుకుంటారంట ఈ టార్టిలాస్ని. అండ్ you guys will eat more tortillas, right? Yes. Like our Indians rice, how we will eat yes, we eat tortilla with everything all the time. సో వాళ్ళు ఎక్కువ మనము ఎలా రైస్ తింటామో వాళ్ళు ఈ టార్టిలాస్ అనేటివి మెక్సికన్లో చాలా తింటారంట. అండ్ యా, చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తుంది.
And can we add can we add some like chicken kind of in between this, Marvia? No. Okay. So we have other recipes. Do we have other recipes? If you want, you can put whatever you want. Okay. Like that, like this. Okay. Okay. So this is a recipe of this chilaquiles. Chilaquiles. యా సో చిలాక్యులస్ రెసిపీకి ఇది. అదర్వైజ్ ఈ టోర్టిలా చిప్స్లో మనము మిడిల్లో ఏదైనా పెట్టుకొని కూడా తినొచ్చు, బికాజ్ ఐ న్యూ దిస్. సో రెస్టారెంట్స్లలో మనకు పెడుతుంటారు, సో నేను తిన్నాను. సో ఈ చిలాక్యులస్ రెసిపీకి వీ నీడ్ టూ మెనీ. ఓకే, నాట్ టు క్రంచ్. ఓకే, కొంచెం క్రంచ్, నాట్ టూ మచ్ క్రంచ్ అనమాట. జస్ట్ కొంచెం అలా సార్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలంట, మరీ ఎక్కువ చేసుకోకూడదు అని చెప్తుంది. ఓకే, టెల్ దిస్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఇన్ స్పానిష్. Estoy friendo las tortillas. టెల్ మీ వన్స్ అగైన్. Estoy friendo las tortillas para Ajá. poderlas cocinar con el jitomate. So what does that mean? I'm frying the tortilla. So you are telling that you are frying tortillas? I'm frying the tortilla. Uh-huh. After frying, I will put all together to Okay. boil. Okay. Crunchy. Are you okay? So little crunchyగా వచ్చింది. Se necesita cocinar bien cocinado. ఓకే. Cocido. సో Cocido, యా, తను ఏం చెప్తుందంటే బాగా బాయిల్ అవ్వాలి, అది కంప్లీట్గా వాటర్ అంతా ఎవాపర్ అయిపోయి ఇది. సో ఇందాక మనము ఇది బాయిల్ చేసుకున్నాం కదా, చూసారా, వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోవాలి. సో మనం దీంట్లో టమాటో, చిల్లీ అండ్ చాలా కొద్దిగా ఆనియన్ తీసుకుంది, చాలా కొద్దిగా స్లైస్ ఆనియన్ అండ్ గార్లిక్ అంట. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అవర్ ఇండియన్ స్పైస్ ఓన్లీ. In India also we will use garlic, chili, onion. సో అది బ్లెండ్ చేసేసుకుంది. సో బ్లెండ్ చేసుకున్నాక దీంట్లో చూసారు కదా, ఇందాక ఆయిల్ కొంచెం చాలా కొద్దిగా ఆయిల్ చేసుకొని అండ్ కొంచెం హీట్ అయ్యాక అది యాడ్ చేస్తుందంట. ఆ సూప్ని ఏదైతే ఉంటుందో అది దీంట్లో యాడ్ చేస్తుందంట. You didn't add salt. I don't like to salt. Okay, salty okay. things. సో చాలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. లైక్ ఎక్కువ సాల్ట్ అంటే డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. సో మనకు ఇప్పుడు హాఫ్ ఆనియన్ కావాలి, సెబోయ్యా, దిస్ ఈజ్ సెబోయ్యా. సో వీ నీడ్ ఓన్లీ హాఫ్ ఆనియన్ అంట. సో వీఆర్ కటింగ్ ఇన్ ద రౌండ్ స్లైసెస్. ఓకే, దిస్ ఈస్ కాటేజ్ చీజ్, రైట్? Cotija. Cotija cheese. ఓకే, వీఆర్ రైట్. ఓకే, Like this. Maria, can you tell subscribe to my channel in Spanish? Suscríbanse a su canal. Suscríbanse su canal. Nice. సో ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఆ ఆనియన్స్ ఇప్పుడు దీనిపైన ఇలా పెడుతుంది. సో ఒక 10 minutes బాయిల్ అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవాలంట. సో దిస్ ఈస్ డన్ అండ్ దిస్ ఈస్ ద కాంబినేషన్ అంట. అండ్ ఆర్ వీ యాడింగ్ ఎనీ సాస్ ఆర్ వాలంటీనా? నథింగ్. ఓకే, దిస్ ఈస్ అ చీజ్ వీ గ్రేటెడ్, రైట్, బిఫోర్. సో ఇందాక చీజ్ గ్రేట్ చేసుకున్నాం కదా, సో దిస్ ఈస్ ద వన్ అనమాట. అండ్ దిస్ రియలీ లుక్స్ వెరీ యమ్మీ, మార్బియా. యా, రియలీ ఇట్స్ యమ్మీ. Yeah, I had tested it once, right? Before you gave me. Breakfast. Oh, so దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు అంట. సో జస్ట్ లైక్ ఎగ్ టోస్ట్ ఆర్ ఎగ్, No, ఎగ్ ఫ్రై. ఓకే, సో దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. సో అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్తుంది. సో దీస్ ఆర్ ద దిస్ ఈజ్ రెసిపీ చిలాక్యులేస్. నేను ఇది చాలా గుర్తుపెట్టుకుంటున్నాను ఇది. దిస్ ఇస్ చిలాక్యులేస్. సో ఇట్స్ టైమ్ టు ఈట్ చిలాక్యులేస్ అనమాట. అండ్ చూడడానికి అయితే చాలా యమ్మీగా ఉంది, అంటే చాలా సింపుల్గా అయిపోయింది కాబట్టి. సో ఇలా టేస్ట్ చేసి నేను మా అబ్బాయికి చెప్తాను ఎలా ఉందన్న సంగతి. టేస్ట్ ఇట్. salty, నాట్
I like it because before I ate one time, right? నిజంగా చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ మీకు టాస్టర్స్ కార్న్ టాస్టర్స్ గురించి తెలిస్తే మాత్రం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ స్పెషల్ కూడా ఉంటుంది. నేను ఇది కంప్లీట్గా తినేస్తాను ఇక. సో ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి. సో మెక్సికన్ ఫుడ్ మీకు ట్రై చేసి చూపించాను కదా ఎలా ఉందని. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్. యమ్మీ కదా, చూడడానికి చాలా యమ్మీగా ఉంది. లెట్స్ టేస్ట్. అండ్ నేను మా అబ్బాయికి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అనేది.